తమతో పాటు దాడులకు దౌర్జన్యాలకు తీసుకువెళ్లడం, వారిపై కేసులు పెట్టించడం, ఆ తర్వాత తమ చుట్టూ తిప్పుకోవడం, నేరాల్లో ఇరికించి తమ ఇళ్ల వద్ద ఉంచి వారిని ఆర్థికంగా రాజకీయంగా గుల్లు చేయడమే పల్నాడులో ఫ్యాక్షనిస్టులకు అలవాటుగా మారింది. కేసులు తేలే వరకు అనుచరులు చచ్చినట్టు నేతల చుట్టూ తిరగాల్సిందే. ప్రతిపక్షంలో ఉంటే తమకు తోడు వీరంతా ఉండేందుకే ఇటువంటి పథకాలు పన్నుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పల్నాడులోని మాచర్ల, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ఈ పాలసీనే ఎంచుకున్నారు. అందువల్ల కేసుల్లో ఇరుక్కున్న పార్టీ కార్యకర్తల కుటుంబాలు గ్రామాలను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. పల్నాడు హింసాకాండకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ తమ ఫ్యాక్షన్ నైజాన్ని వదులుకోలేదు. గ్రామాల నుంచి అమాయకులైన పార్టీ కార్యకర్తలను తరలించి మరీ హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. ఇందులో పోలింగ్ అనంతరం కారంపూడిలో కత్తులు, రాడ్లు, వరుసలు, గొడ్డళ్లతో రోడ్లపై సుమారు 200 మంది స్వైర విహారం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు వారందరినీ గుర్తించి కేసులు నమోదు చేశారు. రెంటచింతల మండలం పాల్వాయి గేట్, రెంటాల, పిన్నెల్లి బ్రదర్స్ స్వగ్రామం అయిన కళ్లకుంట వంటి పలు గ్రామాల్లో వైసీపీ నేతలు కేసుల్లో ఇరుక్కున్నారు. ప్రస్తుతం వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల్లో మొత్తం 150 కేసులను పోలీసులు నమోదు చేసి అనేక మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో కేవలం 100 మందిని మాత్రం అరెస్టు చేయగా 20 మంది మాత్రమే బెయిల్ పై బయటకొచ్చారు. అనేక మంది అమాయకులు జైళ్లలో మగ్గుతున్నారు. ప్రస్తుతం అమాయకులైన వారు ఎక్కువ మంది జైళ్లలో మగ్గుతున్నారు. వీరంతా తల్లిదండ్రులకు సమాచారం పంపి తమకు వెంటనే బెయిల్ ఇప్పించే విధంగా చూడాలని పట్టుబడుతున్నారు. నేతలు మాత్రం పరారీలో ఉన్నారు. వీరి బెయిళ్ల సంగతి కూడా వారు పట్టించుకోవటం లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరి మా సంగతి ఏంటి అని జైళ్లలో మగ్గుతున్నా పరారీలో ఉన్న వైసీపీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. వీరి కేసులు తేలే వరకు ఇక పిన్నెల్లి వర్గీయుల చుట్టే తిరగాల్సి ఉంటుంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. 80 మంది 10 రోజుల నుంచి హత్యాయత్నం కేసుల్లో జైళ్లలోనే మగ్గుతున్నారు. కనీసం వీరి బెయిల్స్ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు తల్లిదండ్రులు వారి బెయిల్స్ కోసం న్యాయవాదుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక బెయిల్ వచ్చిన తర్వాత కూడా కేసు తేలాలంటే సంవత్సరాల తరబడి సమయం పడుతుంది. అప్పటి వరకు వైసీపీ నేతల చుట్టూ తిప్పుకునే విధంగా ప్లాన్ చేసి వారిని కేసుల్లో ఇరికించారు అని వైసీపీ నుంచే ఆరోపణలు వస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు ఎదురులేని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. వారి మాటే వేదంగా అధికారులు సైతం నడుచుకున్నారు. ఉన్నతాధికారులు ఉద్యోగులకు పోస్టింగులు ఇచ్చినప్పటికీ పిన్నెల్లి అనుమతి లేకుండా పోస్టులో చేరేందుకు అవకాశం ఉండదు. ఇంతటి అధికారం చలాయించిన పిన్నెల్లి బ్రదర్స్ కు టీడీపీ నుంచి ఎన్నికల్లో ప్రతిఘటన ఎదురైంది. ఇది సహించలేకనే సాక్షాత్తు ఎమ్మెల్యేనే స్వయంగా వెళ్లి పోలింగ్ బూత్ లో ఈవీఎం ను ధ్వంసం చేశారు అంటే పిన్నెల్లి బ్రదర్స్ ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో అర్థమైపోతుంది. దీంతో వారు కేసుల్లో అమాయకులను సైతం ఇరికించే విధంగా వ్యవహరించారు అని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల వరకు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వారు వారి చుట్టూ తిరిగే విధంగా కుట్ర పన్నారని కూడా చెబుతున్నారు. మొత్తానికి పల్నాడు హింసాకాండ ఆయా గ్రామాల్లోని కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీసే విధంగా మారింది. అమాయకులను తమ చుట్టూ తిప్పుకునేందుకు నాయకులు పన్నిన పన్నాగంలో వారు చిక్కుకున్నారని అంటున్నారు.